రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి విడిపోయి ప్రధాన రాష్ట్రం నుంచి. ఇక్కడ ఏంటంటే ఇది ఆల్టుగెదర్ డిఫరెంట్ అందుకనే సిచ్యువేషన్. అది సో ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రాంతంగా ఉండిపోయింది. వద్దన్న ప్రాంతం విడిపోయి ఇంకో రాష్ట్రంగా అయిపోయింది. కరెక్ట్. యాక్చువల్గా చెప్పాలంటే మీతో అంగీకరిస్తాను. బట్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని ఒకసారి మనం అంగీకరించవలసి. సరే, మీరు ఇప్పుడు చట్టంలో మేము పెట్టినటువంటి ప్రామిసెస్ ఒకసారి అంటే షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రజల్లో మళ్ళా ప్రజల్లో కాంగ్రెస్ వైపు మళ్ళా విశ్వాసాన్ని తీసుకొని రావడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడుతున్న తరుణంలో ప్రజల్లో ఈ ఆలోచన వచ్చింది. ఈ విభజనకి ఈ రెండు పార్టీలు కూడా లెటర్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీయే ఈ రీఆర్గనైజేషన్లో ఈ ప్రామిస్ పెట్టారు. ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని కూడా క్యాబినెట్ రిజల్యూషన్, ప్లానింగ్ కమిషన్ రిజల్యూషన్ కూడా ఉన్నది. అయినా కూడాను గత 10 సంవత్సరాలుగా ఈ రెండు పార్టీలు ఏమాత్రం ప్రయత్నాలు చేయలేదు. బీజేపీ మెడలు అసలు ఇవ్వమని చెప్పేసారు, అయిపోయింది. బీజేపీ ఇవ్వమని చెప్తే గట్టిగా వాళ్ళని మెడలు వంచి చేయాలి కదా. 25 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఆ మాత్రం సాధించలేకపోతే ఎలాగా? ఇక్కడ అందరి మెడలో వంగిపోయాయి, వాళ్ళ మెడలో ఉంచుతారు కదా. ఒక్కసారి అదంతా అయిపోయింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండాయి. ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగి ఉండాయి. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎంతో బెనిఫిట్ రైతులకు వచ్చేది, పట్టణాలకు నీటి సదుపాయాలు వచ్చాయి. తర్వాత రాజుగారు ఒక నిమిషం ఆగండి. మీరు మిగతా పొలిటీషియన్ మాట్లాడితే వేరు, కానీ మీరు బీయింగ్ ఫార్మర్ 11 సంవత్సరాల నుంచి పొలిటీషియన్ కాదు. మీరు మీ నేపథ్యం ఐఏఎస్. స్టేటస్ రాగానే పరిశ్రమలు వస్తాయి అని చెప్పడం అనేది బూతండి. మీకు తెలియదు అది? ఎందుకు మన ఇండియాలో అనేక రాష్ట్రాల్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిన రాష్ట్రాల్లో చెప్పండి నాకు, చెప్పండి.